ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో నేను మీకు విఎన్ యాప్లో తెలుగు ఫాంట్స్ అలాగే ఇంగ్లీష్ ఫాంట్స్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ ఫాంట్స్ మన దగ్గర ఉండాలి కాబట్టి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళేసి ఇక్కడ రైట్ సైడ్ చేసినట్టయితే ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు కిందికి వచ్చినట్టయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫాంట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లోకి వెళ్ళినట్టయితే సో ఇక వీడియోస్ అన్ని కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫాంట్స్ సంబంధించిన అనమాట. ఇక అను ఫాంట్స్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకుంటే ఈ వీడియో చెప్పడం జరిగింది. సో వీటి చూసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఈ యొక్క ఫాంట్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క విఎన్ యాప్ అనేది ఫ్రీ యాప్ అనమాట. వితౌట్ వాటర్ మార్క్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒక న్యూ ప్రాజెక్ట్ అని తీసుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఏదో ఒక ఫోటో ఆర్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో తర్వాత ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన ఫాంట్స్ని యాడ్ చేయడానికి ముందు ఒక టెక్స్ట్ అని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కింద మీరు చూసుకుంటే టీ సింబల్ ఉంది, మీరు క్లిక్ చేయండి. తర్వాత రెండు ఆప్షన్ వస్తాయి. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో యాడ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి విజిబుల్ అవడానికి ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫాంట్స్ యాడ్ చేయడానికి మనకి రెండో ఆప్షన్ అనమాట. దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇన్బిల్డ్గా కొన్ని ఫాంట్స్ అనేవి ఇక యాప్ వారు ఇచ్చుంటారనమాట. సో ఇవి కాకుండా ఇక్కడ టాప్లోనే మీకు యాడ్ ఫాంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ యాప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. మీరు క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఫైల్ మేనేజర్గా తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారో, ఎక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో, ఏ ఫోల్డర్లోనో అది ఓపెన్ చేసి ఆ యొక్క ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ తెలుగు ఫాంట్స్ని ముందు తెలుగు ఫాంట్స్ యాడ్ చేసి చూపిస్తాను, తర్వాత ఇంగ్లీష్ ఫాంట్స్ యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అకాయ తెలివిగల రెగ్యులర్ ఈ యొక్క ఫాంట్ నేను యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తెలుగులో అయితే టైప్ చేస్తున్నాను. సో వన్స్ మనం టైప్ చేసిన తర్వాత ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫాంట్ ఉంది కదా, అకాయ తెలుగుగల రెగ్యులర్ అనేది, ఇది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఫాంట్గా మారిపోతుంది అనమాట. సో ఇలా మీరు ఒక్కొక్క ఫాంట్ ఇక్కడ యాడ్ ఫాంట్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట తెలుగు ఫాంట్స్ అనేవి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఫాంట్స్ మీకు యాడ్ చేసి చూపిస్తాను. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫాంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరో టీటీఎఫ్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంగ్లీష్లో టైప్ చేసి చూపిస్తాను. ఆ యొక్క ఫాంట్ కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఫాంట్ అయితే మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఏరో, ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫాంట్ అనమాట ఇది. కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం తెలుగు ఫాంట్స్, ఇంగ్లీష్ ఫాంట్స్ని యాడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ యొక్క విఎన్ యాప్లో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.